నమస్కారం అండి. ఎవరు? నా పేరు రవీంద్రనాథ్. ఏం కావాలి? మీ ఫ్యాక్టరీ లీజ్కి ఇస్తున్నారా? ఓ అదా, రా బాబు కూర్చో. ఏటా నష్టం వస్తుందయ్యా, తట్టుకోలేక మూసేశాను. ఎవరైనా మంచివాడు దొరికితే లీజ్కి ఇద్దాం అనుకుంటున్నాను. తెలిసిందండి, అందుకే వచ్చాను. నాకు లీజ్కి ఇస్తారా? నాకే నష్టం వస్తుంటే నువ్వెలా రన్ చేయగలవు? నేను ఒక వర్కర్నండి. అందులోని లోటుపాట్లు తెలుసు కాబట్టి రన్ చేసుకోగలననే నమ్మకం ఉంది. కానీ మొదటి నెల లీజ్ అమౌంట్ మాత్రం నెల ఆఖరినిస్తాను. నాకు ఛాన్స్ ఇవ్వండి. అలాగే, నీలాంటి మంచి వర్కర్ నా వర్క్షాప్ నడుపుతాను అంటే అంతకంటే ఏం కావాలి? చాలా సంతోషం. మంచిది బాబు. ఎక్కడికి రఘు? పొద్దునే బయలుదేరావు? ఇవాళ ఇంటర్వ్యూ సీత. పొండు కాఫీ తెస్తాను. వద్దు సీత, టైం అయింది, చాలా దూరం వెళ్ళాలి. ఓకే, అలాగే, డెఫినెట్లీ. నన్ను దీవించన్నయ్య. బెస్ట్ ఆఫ్ లక్. రఘు సెలెక్ట్ అయితే గొప్ప పోలీస్ ఆఫీసర్ అవుతాడన్నయ్యా. తప్పకుండా సెలెక్ట్ అవుతాడమ్మా. హలో, మంచి కాఫీ చేసి నాకు ఒక కప్ పట్రా. అలాగేనమ్మా. హోయ్ హోయ్, అమ్మాయి గారికి తెల్లారిందా? ఇప్పుడు రావటం. టైం ఎంత అయిందో తెలుసా? తెలీదు. 7 అయింది. హోయ్ హోయ్, ఏడైతే ఏ? ఎందుకంత ఆలస్యం? మా గేద నిద్ర లేవలేదు. ఆహా, గేద నిద్ర లేవలేదా? లేపకపోయావా? అమ్మో, నిద్ర లేకపోతే మా గేద అలిసిపోద్ది. ఆహా, హోయ్ హోయ్, నీకు నీ ఫ్యాక్టరీ ఎంతో, నాకు నా గేద అంతే. అది గారాబం. అవును, మీ చెల్లాయి చెల్లాయా? అదే మీ గేదె సరిగ్గా భోజనం చేస్తుందా? అదే గడ్డి. సర్లే గాని నీ పాల డబ్బులు తీసుకెళ్ళలేదే? నీ దగ్గరే ఉంచు, కావాలంటే కట్నం కింద ఖర్చు రాసుకో. కట్నమా? ఏ, నన్ను పెళ్లి చేసుకోవా? అదేలే, నీ చెల్లెలు పెళ్లి అయిన తర్వాతే. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో తల్లి. ఇరుగు పొరుగు వాళ్ళంతా నీ పెళ్ళెప్పుడు అంటే చెప్పలేక చస్తున్నాను. చెల్లాయికి మంచి సంబంధం ఏదో నువ్వే చూసి పెట్టు. చెవిటి, నీ చెల్లెలకి నేను సంబంధం చూస్తే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నమాట. మంచి మొగుడు దొరికేవులే.